ఓకే, ఒకసారి వీడియో చూసే ప్రయత్నం చేయండి. సిద్దిపేట చేపల మార్కెట్ కాడ స్థానికంగా ఉన్న ఎవరైతే ఏఎస్ఐ డ్యూటీ చేస్తున్నాడో యూరియా కోసం వస్తే మా పైన చేయి చేసుకోవడం జరిగింది. ఈయననే ఆ స్థానికంగా ఉన్న ఆఫీసర్ గారు, ఈయననే మా పైన చేయి చేసుకోవడం జరిగింది. దానికి ఉన్న వీడియో కూడా మీకు పంపిస్తా. ఇట్లా వీళ్ళకి ఎట్లాంటి అధికారం ఉంది యూరియా కోసం వస్తే రైతుల మీద? సిద్దిపేట చేపల మార్కెట్ కాడ స్థానికంగా ఉన్న యూరియా కోసం వస్తే మా పైన చేయి చేసుకోవడం జరిగింది. దీనిపైన ఈయననే ఆ స్థానికంగా ఉన్న ఆఫీసర్ గారు, ఈయననే మా పైన చేయి చేసుకోవడం జరిగింది. దానికి ఉన్న వీడియో కూడా మీకు పంపిస్తా. ఇట్లా వీళ్ళకి ఎట్లాంటి అధికారం ఉంది యూరియా కోసం వస్తే రైతుల మీద? నంబర్ కూడా ఉంది ఇక్కడ, నంబర్ కూడా ఉంది. ఇట్లాంటి దొంగల వచ్చింది. వ్యవస్థ వీళ్ళ రాసి ఇస్తామని చెప్పి ఎన్నో రోజుల నుంచి 25 అడిగితే నంబర్ కూడా ఉంది. నంబర్ కూడా ఉంది. 25 రోజు ఇచ్చింది. రాసింది వీళ్ళే రాసిర్రు. అగ్రసంలో వీళ్ళే రాసి తీసుకుంటా వాళ్ళు ఇష్టం పని చేసుకుంటా అని చెప్తే నేను అడిగితే ఎస్ఐ చర్య తీసుకోవాలి. తీసుకోవడం జరిగింది. డ్యూటీ నుంచి సస్పెండ్ చేయాలి, తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంతమంది ఈ పోలీసు వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. జీతాలు తీసుకుంటా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు పని చేసుకుంటా ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఈ యొక్క ప్రభుత్వంలో వీళ్ళ పైన వెంటనే చర్య తీసుకోవాలి. ఓకే, ఈ వీడియో చూశారు కదా. ఇది సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. ఆ ఏఎస్ఐ పేరు ముత్యం. ఆ రైతు పైన దాడి చేయడానికి కారణం ఏమైనా కావచ్చు, కానీ కొట్టడం అయితే తప్పు. అంతమందిలో ఆ రైతును కొడితే ఆ రైతు మనస్తాపానికి గురై ఏమైనా వేసుకుంటే ఎవరు బాధ్యులవుతారు? ఎరువు కోసం వెళ్ళిన రైతు పైన చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? సరే, ఇవి వాస్తవాలా అవాస్తవాలా పక్కన పెడితే ఒకసారి డైరెక్ట్ ఏఎస్ఐతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయనకే డైరెక్ట్ స్వయంగా ఫోన్ చేసి అసలు ఏం జరిగింది, కొట్టడానికి గల కారణం ఏంది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే తప్పు రెండు వైపులా తెలుసుకున్న తర్వాత ఒక వ్యక్తిని దూషించాలనేది ఒక సామెత ఉంటుంది. ఒకసారి మాట్లాడదాం. ఆయన ఫోన్ ఎత్తుతేనేమో ఆయన సమాధానం తీసుకుంటాం, ఎత్తకపోతే మనకి ఏదైతే రైతులు ఇచ్చినటువంటి సమాధానం ఉందో దాన్నే ప్రచురణ చేసే ప్రయత్నం చేస్తాం. ఆ ప్రాంతపు సిపి కూడా ఒకసారి ఆలోచించాలి. చాలామంది నమ్మకం పెట్టుకురు పోలీసుల పైన. సరే, తప్పుదోవ పడతాయి ఎరువులు అని చెప్పేసి ఆ తప్పుదోవ పట్టకుండా రైతులకు అందరికీ ఎరువు అందాలన్న ఉద్దేశంతో ఏఈఓలను కూడా పక్కన పెట్టి పోలీసులే రాత్రింబగలు ఆ రైతుల వెంబడ నిలబడి క్యూలో నిల్చొని అందరికీ ఎరువులు అందే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి ఎందుకు కొట్టాల్సి వచ్చింది? సరే, ఆవేశం మీద రైతులు ఉంటారు. ఎందుకంటే రాత్రింబగలు ఇక్కడ నిలబడాల్సి వస్తుంది. ఒకవైపు చేనుకు నీళ్ళు అందించాలి, మరోవైపు వర్షాలు అధికంగా పడి అందులో ఆగినటువంటి నీరును తెంపివేయాలి. ఇంకా అనేక సందర్భాల్లో వాళ్ళకు మక్కకు సరైన సమయంలో మందు వేయాలి, లేదంటే పత్తికి సరైన సమయంలో మందు అందియాలి, పురుగు కోసమో ఇంకా అనేక సమస్యలు ఉంటాయి. వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది పెట్టి ఉంటారు. మీదైతే డ్యూటీ టైమింగ్ ఆన్ టైమే కదా, డ్యూటీ అయిపోయిందంటే ఇంటికి పోతారు, ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటారు. డ్యూటీలు ఉన్నప్పుడే కదా అక్కడ ఉండేది. వాళ్ళని కొట్టాల్సిన సందర్భం ఏడొచ్చింది? ఒకవేళ వాళ్ళు సరే లైన్ తప్పిరనుకో, ఆశలు ఉంటాయి, అత్యాశ ఉంటుంది రైతులకు. అరే తొందరగా ఒక సంచి ఎక్కువ దొరికితే ఇంటికి వెళ్ళిపోతాం, మందు వేసుకుంటాం. అదైతే యూరియాని అయితే బుక్కరు ఎవరు. ఒకవేళ మీ ప్రాంతంలో బుక్తారేమో మాకు తెలియదు, మాది కూడా సిద్దిపేట జిల్లానే. మా ప్రాంతంలో అయితే బుక్కరు. ఎవరైనా సరే వ్యవసాయం కోసమే దాన్ని ఉపయోగిస్తారు. ఆ రైతు ఏదైనా తప్పు చేయొచ్చు, చెప్పే ప్రయత్నం చేయాలి, పక్కన నెట్టేయాలి. ఒకవేళ నిజంగా ఇంకా అక్కడ రైతులు అనేక మంది రైతులు ఉన్నారు కదా, తప్పు చేస్తే వాళ్ళని ముంగడబెట్టి ఆ వ్యక్తి పైన కేసు వేయాలి. కానీ కొట్టే అధికారం ఎవరిస్తూ ఉన్నారు మీకు? అది పబ్లిక్లో. ఒకవైపు ప్రజాపాలన అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది, ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పేసి మీ డీజీపీలు చెప్తారు. మరి ఎక్కడుంది ఇక్కడ ఫ్రెండ్లీ పోలీసింగ్? ఎక్కడుంది ప్రజాపాలన? ప్రజలపైన చేయిలు వేసుకోవడానిక మీకు? సరే, ఫోన్ అయితే లేపుతలే, మన ప్రయత్నం మనం చేసినాం. ఆయన సమాధానం కూడా తీసుకుందాం అనుకున్నాం. అది ఆయన వ్యక్తిగతం. ఇంకా ఏదైనప్పటికీ ఖచ్చితంగా ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉన్నారో ప్రతి రైతుకు షేర్ చేసే ప్రయత్నం చేయండి. రైతు మీద చేతేసుకున్నటువంటి ఆ ఏఎస్ఐ సస్పెన్షన్ కావాలి, ఆ ఏఎస్ఐ పైన చర్యలు తీసుకోవాలి. ఇంకో పోలీసు ఎవరైనా రైతు మీద చేయలు వేసుకోవాలంటే 100కు 200 సార్లు ఆలోచించుకునే విధంగా ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. రైతు పక్షాన మనం అందరం నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతులు కూడా కొంతవరకు ఓపికగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎరువులు కూడా దిగుమతి
అయినాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈసారి అనేక నష్టం జరిగింది, రైతులకు అనేక ఇబ్బందులు అయినాయి యూరియా విషయంలో. ఈ విషయంలో ప్రభుత్వం మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలి. అలాగే పోలీసులు ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో రైతులను, వాళ్ళపైన కూడా చర్యలు తీసుకొని రైతుల పక్షాన ప్రభుత్వం ఉందని చెప్పేసి నిరూపించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చూస్తున్నానండి ప్లస్ టీవీ. థ్యాంక్ యూ ఎవరివన్.